దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓటమి చెందుతాయని చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా జాముల ప్రకారం, నక్షత్రం ప్రకారం, పక్షం ప్రకారం చాలా క్లియర్గా అంటే మనం అందిస్తున్నాం. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ని బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో రాత్రి కాల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి. నైట్ కలర్స్ అని కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా ఈ రోజు నుంచి రాత్రి కాలంలో కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరు కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో తప్పకుండా నేను మీకు వీడియోస్ అనేవి రాత్రి కూడా అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6:30 ప్రారంభమై 8:54 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరికి ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కోడి డేగ పింగళ లేదా డేగ పూల అని ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. అయితే ఈ సమయం మొత్తం కూడా కాకి చూపు, నెమలి చూపు లేనటువంటి కోళ్ళని మనం మొదటి జాములో పందెం పెట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు రంగు ఎంచుకునేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి. మరి ఇక ఓన్లీ చూపులకు గెలిచే రంగులు ఒకసారి చూస్తే పసిమిగల సీతువాలు, ఎర్రబొట్ల సీతువాలు, కోడి డేగలు, కోడి కెక్కిరాలు, పండు డేగలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కెక్కిరలు మొదటి జాము ప్రకారం గెలవడానికి అవకాశం ఉండగా, ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, నల్ల మైలాలు, తుమ్మెద కాకులు, కోడి కాకులు, కోడి అబ్బురాసులు, కోడి నెమళ్ళు అనేవి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా మొదటి జాము ప్రకారం గెలిచే రంగుల్ని, ఓడిపోయే రంగుల్ని 1-2 సార్లు చూసుకోండి. మనం ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, గెలుపు ఓటమి అని. లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా గెలిచే రంగులు, రైట్ సైడ్ అన్నీ కూడా ఓడిపోయే రంగులు. ఫ్రెండ్స్, మీరు కలర్ చూసుకోండి. అదేవిధంగా టైమింగ్స్ కూడా చూసుకొని పందెం పెట్టుకోండి. మరి ఇక రెండో జాము విషయానికి వస్తే ఈరోజు 8:54 ప్రారంభమై 11:18 వరకు రెండో జాము కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రెండో జాము ప్రకారం మనం కోడి కాకి డేగని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కోడి కాకి డేగని కనుక ముసుగ్గా పెట్టుకుంటే విజయ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇక ఓన్లీ చూపులకి గెలిచే రంగులు చూసుకుంటే నెమలి చూపు, పింగళ చూపులు లేనటువంటి కోళ్ళని మనం ఈ సమయంలో ఈ సమయంలో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఓన్లీ చూపులు గెలిచే రంగులు ఎర్ర మైలాలు, పచ్చ కాకులు, నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, చింతపండు డేగలు. మరి ఇవన్నీ కూడా రెండవ జాము ప్రకారం గెలిచే రంగులు. ఇక ఓటమి చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సీతువాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, డేగ పూలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, ఎర్ర కెక్కిరలు. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా కలర్ ఐడెంటిఫికేషన్ విషయంలో అటువంటి మిస్టేక్ చేయకండి. 1-2 సార్లు చూసుకోండి. జాముల ప్రకారం, నక్షత్రం ప్రకారం పాలైనట్లయితే 100% విజయం అనేది సాధించవచ్చు. ఇక మూడో జాము సమయం వచ్చేసి 11:18 ప్రారంభమై మరి 1:42 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవాల్సిన రంగు కాకి నెమలి. ఫ్రెండ్స్, కాకి నెమలి రంగుని మనం మూడో జాములో ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక ఓన్లీ చూపులకి గెలిచే రంగులు వచ్చేసి కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, కోడి అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, అదేవిధంగా మైలా అబ్బురాసులు. ఇవన్నీ కూడా మూడో జాము ప్రకారం మనకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రంగులు. ఈ రంగులు కనుక మనం పందెంలో పెట్టుకుంటే విజయం అనేది 99% వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇక చూపులకి ఓటమి చెందే రంగులు చూస్తే డేగ పోలాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు,
శుద్ధ పింగళాలు, ఎర్రబొట్ల సీతువాలు, పసిమిగల నెమళ్ళు, సీతువాలు, అదేవిధంగా కోడి ఎర్రకెక్కిరాలు, కోడి రసంగులు అనేటివి మరి మూడో జామ్ ప్రకారం ఓటమి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే రంగులనే పెట్టుకోండి. ఏ రంగులైతే గెలుస్తున్నాయో అదే రంగుల్ని మీరు పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. 100% విజయం సాధిస్తారు ఫ్రెండ్స్. ఇక 4వ జామ్ విషయానికి వస్తే మరి 1:42 నుంచి 4:06 వరకు కూడా ఈ 4వ జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది. ఇక ఈ సమయంలో కాకి పింగళాన్ని మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కాకి పింగళ రంగుని కనుక మనం ముసుగ్గా పెట్టుకుంటే విజయావకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే డేగ చూపు, కోడి చూపు అనేటువంటి రంగుల్ని మనం ఈ సమయంలో చూపులకు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నదిగా చెప్పుకోవచ్చు. ఇక చూపులకు గెలిచే రంగులు నెమలి పింగళాలు, కాకి నెమళ్ళు, పింగళాలు, నల్లకట్టు అబ్బురాసులు, గట్టి అబ్బురాసులు, నల్లబొట్ల సీతువలు ఇవన్నీ కూడా గెలవడానికి అవకాశం ఉండగా ఇక ఓడిపోయే రంగులు చూస్తే ఎర్ర మైలాలు, డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, బూడిద మైలాలు. ఫ్రెండ్స్ ఇవన్నీ ఓటమి చెందే రంగులు. ఇక్కడ మనం చాలా క్లియర్గా రాయడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో రంగులన్నీ కూడా విన్నింగ్ కలర్స్ అని, రైట్ సైడ్లో కలర్స్ అన్ని కూడా ఓటమి రంగులని చెప్పడం జరిగింది. మిత్రులు 1-2 సార్లు చూసుకోండి. ఏమి గెలిచే రంగులు, ఏవి ఓడిపోయే రంగులని చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం మీకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా జాములు నక్షత్రం ఫాలో అవ్వండి. 100% విజయం సాధిస్తారు. ఇక చివరిగా 5వ జామ్ చూసినట్లయితే 4:06 నుంచి 6:30 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా ఈ సమయంలో కోడి నెమలి పింగళాన్ని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక చూపులకి మనం ఓన్లీ చూపులు పెట్టుకోవడానికి కాకి చూపు, అదేవిధంగా డేగ చూపు, డేగ చూపు అనేటువంటి కోళ్ళని మనం పెట్టుకుంటే ఖచ్చితంగా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఓన్లీ చూపులు గెలిచే రంగులు కోడి రంగులు అనేటివి గెలవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి కెక్కెరాలు, నెమలి కెక్కెరాలు, తెల్ల పోలాలు, కోడి మైలాలు, కోడి నెమళ్ళు ఇవన్నీ కూడా 5వ జామ్ ప్రకారం విజయావకాశాలు విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగులు. ఇక ఓడిపోవడానికి అవకాశం ఉన్న కోళ్ళు చూస్తే నల్లబొట్ల సీతువాలు, కాకి పోలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, శుద్ధ కాకులు, పింగళాలు, పండు డేగలు, పచ్చ కాకులు, డేగ పోలాలు ఇవన్నీ కూడా 5వ జామ్ ప్రకారం ఓటమి చెందిన రంగులుగా మనమైతే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. 100% ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అదే రంగులు మనం పందెం పెట్టుకోవడానికి చూడండి. మనం ఎటువంటి మిస్టేక్ చేయకుండా కలర్ ఎంచుకున్నట్లయితే పర్ఫెక్ట్గా విజయావకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలర్ ఎంచుకునే విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి. అంతేకాదు ఫ్రెండ్స్, మన వీడియోస్ని కనుక మిత్రులు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా, చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్. చాలామంది మిత్రులు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ చాలా తక్కువ శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా, చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మిత్రులందరినీ కోరుకునేది ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా వీలైతే మన మిత్రులకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బై బాయ్, జై హింద్.